నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి రిజల్ట్ వచ్చాక మళ్ళీ ఇలాంటి ఫంక్షన్ పెట్టడానికి భయపడేలాగా మీరు చేయాలి నాగార్జున సార్. ఎందుకంటే ఈరోజు ఒక 10-15 సాల్వాలతోనే సర్ది పెట్టుకున్నారు. రేపు ఆ ఫంక్షన్ పెట్టినప్పుడు వాళ్ళందరికీ సాల్వాలు చెప్పాలంటే వాళ్ళలో ఉన్న వాళ్ళందరికీ సాల్వాలు చెప్పాల్సి వస్తుంది అన్నట్టు భయపెట్టాలి. అలా భయపెట్టాలంటే ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావాలని నేను కోరుతున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెళ్ళిపోతా చిన్న మనిషి చూడపో సుద్దప్ప చూడడానికి నాకు ఒకే ఒక తేడా, అది షార్ట్ కట్ చెప్పలేదు, నేను చెప్పగలను అంతే. ఏదైనా లాస్ట్ మంది అయితే నాకు వచ్చే ఎక్కేదేనప్ప. చేసే విధంగా మనకు ప్రసంగించిన శ్రీకాంత్ సార్కి ధన్యవాదాలు. అధ్యాపకులు రావాల్సిందిగా కోరుచున్నాను. ఆల్టర్నేట్, దేర్ ఈజ్ నో ఆల్టర్నేట్ హార్డ్ వర్క్ అని ఎట్లయితే చెప్తామో మనకు కూడా హార్డ్ వర్క్ మించింది ఏం లేదండి. అవకాశాలు రావడమే గొప్ప, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోండి. అవకాశాలు లేక చాలా మంది బాధపడుతున్నారు. ఉన్న అవకాశాలను పోగొట్టుకోకుండా ఈ నాగార్జున యూనివర్సిటీలో అంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో కొంతమందితో ఇప్పుడు మనం సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. నెక్స్ట్ టైం రాష్ట్రంలోనే అత్యధిక నిరుద్యోగుల ఉద్యోగులు తీర్చిదిద్దిన సంస్థ ఇదే కావాలని మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలకి, తెలుగును అద్భుతంగా బోధించినటువంటి, తెలుగును ఇంతగా బోధించినటువంటి, తెలుగులో మంచి పటుత్వం కలిగినటువంటి శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారికి, జీకే అనగానే మనకు గుర్తొచ్చేటువంటి మట్టపల్లి రాఘవేంద్రరావు గారికి, తర్వాత మన శ్రీకాంత్ సార్ గారికి, బుల్లెట్ అనేటువంటి మన లక్ష్మణ్ సార్ గారికి, నాకు అవకాశం ఇచ్చిన నాగార్జున సార్ గారికి అందరికీ నమస్కారం. ఇంతవరకు మన ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చారు. మన ఏసీపీ సార్ చెప్పినట్టు ఆయన ముందర మేము కుప్పిగంతులు వేయలేదు. కానీ చరిత్రలో మనకు నాకు తెలిసినటువంటి ఒకే విషయాన్ని మాత్రం బోధించగలరు. సార్ చెప్పినట్లు మానవుడు సంఘజీవి, సంఘానికి మించినటువంటి ఏమీ లేదు. మనం సంఘంలో ఒక మంచి పౌరులుగా, ఒక మంచి వ్యక్తులుగా, నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తులుగా జీవించినట్లయితే అదే మనం సంఘానికి ఇచ్చినటువంటి అతిపెద్ద గౌరవం. ఇక్కడ గాంధీ కన్నా గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు పుట్టిండొచ్చేమో, కానీ అహింస కన్నా మించినటువంటి గొప్ప సిద్ధాంతం పుట్టదు. మళ్ళీ చెప్తున్నాను, గాంధీ కన్నా గొప్ప వ్యక్తి పుట్టిండొచ్చు, గొప్ప నాయకుడు పుట్టిండొచ్చు, కానీ అహింసకు మించినటువంటి గొప్ప సిద్ధాంతం పుట్టదు. దాన్ని మీరు మనసా వాచా కర్మన గుర్తిస్తూ ఆచరిస్తూ మీరందరూ కూడా నెక్స్ట్ ఇయర్కి డయాస్ మీద కూర్చోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మీ అందరినీ కోరుకుంటూ నమస్కారం. నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. చారుడు జడలా దానా నీ దప్పల నడుమ మెరిసే నా గుండెల్లో వానా కురిసే ఉంగరాలకు నీ బుగ్గ మీద మచ్చ నా మనసు నీ బీచ మంచులా మనసు పడితే నీ మీద మరదాల నీ మేడ పావలు నే గాదా గల్గల్ తప్పుల గాజులు వెతాను రంగు రంగుల రైగలు వెతా గాజులేసుకోయే పిల్ల మోజులన్నీ నీరా. ఇక తర్వాత ఎట్లా పెళ్లి చేసుకుంటా అంటాడు చూద్దాం. పేనిన నగలు పెడతా పేరైన బంగళా గడతా నీ ఏలు నీను పడతా నీ మెడలో తాళి గడతా కట్నాలు లేకుండా నిన్ను పెళ్లి చేసుకుంటా మంజులా మనసు పడితేనే నీ మీద మరుదాలా నీ మేడ బావలున్నే కాదా గల్గల్ సప్పుల్ల
గాజులు తెస్తాను, రంగు రంగుల రైగలు తెస్తాను, గాజులేసుకోయే పిల్ల మోజులన్నీ వీరా. This much of confidence level I have developed myself only. About yourself I don't know. And one more thing, this is the essence of our life. To know what is the historical culture, financial position of our India, present situation. This is the essence of our life. And most of the people who are thinking like that, preparing for the groups is a work. Don't feel like that. It is your duty. And more stressing on, it's your duty. Do your duty and feel happiness. Thank you. మనం ఎలా సక్సెస్ కావాలి అనేటటువంటి దానిని ఒక క్రమ పద్ధతిన అవగాహన చేసుకోవడానికి, మనని మనము పునర్బలనం చెందించుకోవడానికి మోటివేషన్ క్లాస్ ఇవ్వాల్సిందిగా శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారిని అడిగాం. ఆయన చాలా హ్యాపీగా మనకున్నటువంటి టైట్ షెడ్యూల్లో సైతం ఒక పావు గంటతో ఇస్తానని మొదలుపెట్టారు. రెండో రోజు మళ్ళీ ఫోన్ చేసి దాన్ని గంటకు తీసుకొచ్చాను. మూడో రోజు మళ్ళీ ఫోన్ చేసి దానిని 2 గంటలకు తీసుకొచ్చాను. 4వ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఒక పూటలోకి తీసుకురాగలిగాం. దీనికంతటికి సారు మాటల్లోనే మనం కారణం ఏంటని వెతికితే మీరే. ఓపికగా మనం కూర్చున్నటువంటి విధానం, మనం ఒకరికొకరు అందరం ఈ ప్రోగ్రాంకి వెళ్ళి ఏదో కొంత అవగాహన చేసుకోవాలనేటటువంటి మన ఉద్దేశం, పెరుగుతున్నటువంటి నూతన ధోరణులలో ఎవరైనా ఏదైనా చెప్తే వినాలనేటటువంటి వారి సంఖ్య కన్నా చెప్పాలనేటటువంటి వారి సంఖ్య, నేను చెప్తేనే అందరు వినాలి అనేటటువంటి ఆలోచనే పెరుగుతున్నటువంటి కల్చర్ ఇది. కానీ మేమంతా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే అది వినేటందుకు ఓపికగా కూర్చున్నటువంటి మీరు నిజంగా ఈ కల్చర్లో ఒక మచ్చు తునకలు, దట్ మీన్స్ ఒక మెచ్చు తునకలు అని చెప్పచ్చు. ఆకెళ్ళ రాఘవేంద్ర గారిని పిలిచామంటే నిజంగా మనకు ఒక ఇన్స్పిరేషన్ కోసం. మరి ఏసీబీ గారిని ఎందుకు పిలిచినట్టు ఒక్కసారి ఆలోచించండి. నేను ఏసీబీ గారితో అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు వారి నుంచి మేమేం చెప్తామండి, దట్టు పోలీసులు అంటేనే చాలా మందికి చులకన భావం ఉంది, నేను వస్తే నన్ను గౌరవించే పరిస్థితి కాకుండా వెనక ఉన్నటువంటి రకరకాల అంశాల గురించే మాట్లాడుకుంటుంటారు, నిజంగా నేను ఆ టైప్ కాదు, సో కాబట్టి నేను బాధపడాల్సి వస్తుందేమో. సార్ అది కాదు సార్ నేను మీ దగ్గరికి వచ్చిన ఉద్దేశం, ఒక ప్రభుత్వ అధికారి ఎలా ఉండాలి అనేది మా విద్యార్థులకు చెప్పండి సార్. మీరు ఒక ప్రభుత్వ అధికారి ఎలా ఉండాలి, నిజంగా ఇది మనం కోచింగ్ తీసుకుంటున్నటువంటి సమయం లేదా ఫైనలైజేషన్ ఎండింగ్లో ఉన్నటువంటి సమయం. మనం ఉద్యోగం కొట్టిన తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రాం కాదు, కానీ ఇదేందో నాకు మీ మీద భయంకరమైనటువంటి నమ్మకం. అసలు మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా ఆల్రెడీ ఉద్యోగము కొట్టగలననేటటువంటి ధైర్యం ఉన్నటువంటి వాళ్ళని ఉద్యోగం కొట్టిన తర్వాత ఎట్టుండాలనో ఇప్పుడే చెప్పించాం. నిజంగాండి చాలా మంది చాలా రకాలుగా చాలా సందర్భాల్లో విన్నాను, ఇక్కడ కూడా విన్నాం. ఏంటంటే మనం ఏదైనా సాధించాలంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి, అది నిజం, అంగీకరించాల్సింది. అయితే మన మీద మనకు నమ్మకం కలగాలంటే ముందు మనను ఒకడు నమ్మాలా, ఎవడన్నొకడు నమ్మాల మనని. నువ్వు ఇది చేయగలవురా అని, నువ్వు ఇది చేయగలవు మిత్రమా అని ఒక్కరు నమ్మితే ఆయన నమ్ముతున్నాడు కాబట్టి నేను చేయగలలేము అనేటటువంటి తృష్ణ మనలో స్టార్ట్ అవుతుంది. మరి మీరు సాధించగలరనే నమ్మకంతో నేను ప్రభుత్వ అధికారిగా మీరు ఎలా ఉండాలో చెప్పించాను. మీ అమ్మ నమ్ముతుందో, మీ అయ్య నమ్ముతుందో, మీ అన్న నమ్ముతుండో, మీ చెల్లి నమ్ముతుందో, మీ ఇంట్లో వాళ్ళు నమ్ముతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే మీ అందరి మీద నమ్మకం ఉంది. మా ప్రతి విద్యార్థి కూడా సక్సెస్ అవుతాడు, సక్సెస్ అయి తీరుతాడని నమ్మకం ఉంది. మరి మీలో మీకు నమ్మకం ఉందా? ఒక్కసారి ఉద్యోగం కొట్టగలనేటటువంటి నమ్మకం కష్టపడిన తర్వాతే ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి చూద్దాం. మీ మీద నాకు నమ్మకం ఉంది, మీ మీద నాకు నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎత్తలేకపోతే
ఇక ఎవరు నిన్ను ఎదగనియరు, ఎవరు నిన్ను ఎదగనియరు. సో కంపల్సరీ మట్టపల్లి రాఘవేంద్రరావు గారి మాటలు గుర్తు చేసుకుందాం. ఎవడో తొక్కుతాడని భయపడడం కాదు, ఎవడు తొక్కలేనంత ఎత్తుకు ఎదగాలి. నిజం. అది మొదటి అడుగుతోటే మొదలవుతుంది. ఆ మొదటి అడుగు మనం కష్టపడటం. నిజంగా ఒక కార్మికుడు కర్మాగారంలో కష్టపడతాడు, ఒక రైతు సేద్యంలో కష్టపడతాడు, ఒక శ్రామికుడు పని చేయడంలో కష్టపడతాడు. మనం ఏమైనా బండలు ఎత్తాల్సిందా, మనం ఏమైనా మూటలు పోయాల్సిందా, మనం ఏమైనా అరక దుందాల్సిందా? మనం ఏం చేయాలి? ఓన్లీ చదవాలి, కొద్దిగా జాగ్రత్తతో చదవాలి, అనవసరమైన దాన్ని వదలాలి, అవసరమైన దాన్ని మాత్రం గ్రహించాలి. ఈ చిన్న పనికి నిజంగా భారీ కష్టం పడిపోతున్నాం అనేటటువంటి ఫీలింగ్ అవసరం లేదు. అది చాలా చిన్న విషయం. ఎంత చిన్న విషయం అంటే మనం నమ్మితే చిన్న విషయం, ఒకవేళ నమ్మకపోతే అది పెద్ద బూచి. ఒకటి ఏంటంటే మనం అవుట్ అండ్ రైట్ సాధించవచ్చు, సాధించగలమనేటటువంటి నమ్మకం ఉన్న మీరు, జయించగలమనేటటువంటి నమ్మకం ఉన్న మీరు జయించే తీరుతారు. ఒకసారి మీరు డయాస్ అంతా అబ్జర్వ్ చేశారో లేదో, ఆ డయాస్ మీద మీ మీద నా అభిప్రాయం రాశాను, మీ మీద నా అభిప్రాయం రాశాను. రేపటి మేటి ఉద్యోగులు, ఈనాటి మా విద్యార్థులు, జయించగలమన్న నమ్మకం ఉన్న మీరు జయించే తీరుతారు అని. అవుట్ అండ్ రైట్. నా ప్రతి విద్యార్థి మీద నాకు నమ్మకం. ఒకవేళ నా విద్యార్థి ఎవరైనా ఎప్పుడైనా ఒకవేళ ఉద్యోగం కొట్టలేకపోతే ఆ విద్యార్థి ఏదో ఇతర కారణాలు అయి ఉంటాయి, కానీ చదవకపోవటం కాదు. నిజంగా మా వాళ్ళంతా చదువుతారు. ఎంతగా చదువుతుంటారు అంటే పక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళకు భయమయ్యేంత చదువుతూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం కొట్టడం పోటీ ప్రపంచంలో చాలా కష్టమా అని నేను ఆలోచించాను. నిజమేమేమో అనిపించింది. కోచింగ్ తీసుకోవాలి. ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి? ముందు బీఈడి ఎంట్రన్స్ కోచింగ్ తీసుకుందామని వెళ్ళాను. వివరాలు అడిగాను. అక్కడ నాకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఎకానమీ ఎవరు చెప్తున్నారని. ఎవ్వరూ లేరు. అయితే నేను చెప్తాను అన్నాను. నిజానికి అక్కడికి వెళ్ళింది నేను కోచింగ్ తీసుకోవడానికి. సమయానికి అక్కడ వేకెన్సీ ఉంది. నేనే అక్కడ ఫ్యాకల్టీగా స్టార్ట్ చేశాను 1997లో నల్గొండలో. అలా మొదలైంది. ఇక ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. నంబర్ ఆఫ్ విద్యార్థులు సక్సెస్ అయినటువంటి దాఖలా ఉంది. అందుకే ఆ సక్సెస్ క్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, మీకు మెలకువలు నేర్పాలని, మీలో శక్తి సామర్థ్యాలను నింపాలని మా అధ్యాపక బృందాన్ని అలాగే రాఘవేంద్ర గారిని రిక్వెస్ట్ చేశాను. అనుకున్నటువంటి ఫలితం వస్తున్నట్టు కనిపిస్తోంది. నిజం, మనం సాధించవచ్చు. అవుట్ అండ్ రైట్. ఒక పరిపూర్ణ వ్యక్తిగా, ఒక సమాజ శ్రేయస్సు కోరేటటువంటి వ్యక్తిగా మనం ఒక ప్రభుత్వ అధికారిగా ఉండుంటే సమాజానికి ఎంత ప్రయోజనం ఒక్కసారి ఆలోచిద్దాం. సమాజంలో చాలా మంది ఇప్పటికీ పేదరికంతో బాధపడుతున్నారు. చాలా మంది అవినీతి అధికారులు వాళ్ళను పీకు తింటున్నటువంటి దాఖలా ఉంది. కానీ మనం ఒక ఉత్తమమైనటువంటి అధికారిగా ఉంటే ఎంతమంది పేదవాళ్ళకు సహాయపడవచ్చు. అందుకే శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే నా అభిప్రాయం, పతితులార భ్రష్టులారా బాధాతప్త ద్రష్టులారా, పతితులార భ్రష్టులారా బాధాతప్త ద్రష్టులారా, ఏడవకండి ఏడవకండి ఏడవకండి, వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు, కాదు కాదు మా యువశక్తి రథ చక్రాలు, వస్తున్నాయి వస్తున్నాయి మా యువశక్తి రథ చక్రాలు, ఏడవకండి 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 ఏడవకండి. నిజం. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి మన శిష్యులు చాలా మంది పేదవారిని గుర్తించి వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతున్నటువంటి ఎగ్జాంపుల్స్ నాకు ఫోన్లో చెప్తా ఉంటే నిజం అనిపిస్తోంది. మనకి మనము సంస్కరించుకోవచ్చు, మనకి మనము అభివృద్ధి చేసుకోవచ్చు, ఇతరులకు ఉపయోగపడవచ్చు. అలాంటి అవకాశము మనకు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంది. సో కనుక ఈ అవకాశాన్ని మన బాలకృష్ణ చెప్పినట్టు మరో ఛాన్స్ కోసం ఎదురు చూడడం కాదు, ఈ ఛాన్స్నే మనం ఉపయోగించుకోవాలి. ఒక ఛాన్స్ మిస్ అయిన తర్వాత ఛాన్స్ కోసం ఎదురు చూస్తూనే కాలం అయిపోతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన ఛాన్స్ ఇది సాధారణమైనటువంటిది కాదు. గుర్తించాలి అభ్యర్థులంతా. 3000 వరకు గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నాయి.
సుమారుగా 3 గ్రూప్ 2 రిక్రూట్మెంట్లకు సమానమైనటువంటి రిక్రూట్మెంట్ రాబోతోంది. అది రేపా ఎల్లుండా మరో నెలక అమరు నెలక అనేది పక్కన పెడదాం. ఏ రోజు ఎగ్జామ్ అయితే ఆ రోజు నేను రాయడానికి సిద్ధం. కరెక్ట్ అయినటువంటి సమాధానాలు కరెక్ట్ అయినటువంటి పద్ధతిలో పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని మనం అనుకోవాలి. అలా మనం సిద్ధపడిన రోజు ఉద్యోగం మనదైతుంది. ఈ ఛాయిస్ మిస్ అయితే మళ్ళీ ఇంతటి భారీ నోటిఫికేషన్ కానీ ఇందులో ఉన్న తరహాల ఉద్యోగాలు కానీ ఉండేటటువంటి అవకాశం లేదని అభ్యర్థులంతా గుర్తించాలి. ఈసారి మిస్ అయితే అంత సులభం కాదు మళ్ళీ మనం కొట్టడం. దట్టు మళ్ళీ మనం ప్రిపరేషన్కి రావాలంటే ఇప్పుడు అనుకూలించినటువంటి పరిస్థితులన్నీ అనుకూలించకపోవచ్చు. మళ్ళీ రకరకాల ఇబ్బందులు మనని వెంటాడొచ్చు. అందుకనే ఈసారి కొట్టడం అనేటటువంటి దాని మీదనే శ్రద్ధ పెడతాం. దానికి కావలసినటువంటి మెలకువలని నంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ నంబర్ ఆఫ్ క్లాసెస్ లో మనకు చెప్పుకున్నారు. అవన్నీ ఒకసారి మనం మననం చేసుకుందాం. వాటన్నిటిని గుర్తుంచుకొని మనం ఎగ్జామ్ వైపు అడుగులేద్దాం. సో ఇంతకుముందు మట్టపల్లి రాఘవేంద్ర గారు చెప్పారు, ఈ హాల్ నుంచి బయటికి వెళ్ళడానికి 1 గంట పట్టొచ్చు లేదా 10 నిమిషాలు పట్టొచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉందని తెలిస్తే 1 నిమిషంలోనే మనం బయటికి వెళ్ళొచ్చు. దట్ మీన్స్ బయటికి వెళ్ళాలి అనేటటువంటి టార్గెట్ మనం ఎంత తక్కువ టైంలో మనం చేయగలము అది మనం అనుకునే దానిని బట్టి ఉంటుంది. మంట లేనప్పుడు మంట ఉందనుకొని మనము సాధించగలగాలి. అందుకే ఇంతకుముందు నా పక్కనే కూర్చొని ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ఒకటి అడిగారు, చాలా నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చూశానండి, మంచి సీజన్ ఉన్నప్పుడు ఇట్లాంటి మీటింగ్లు ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తుంటారు మార్కెట్ క్యాప్చర్ చేయడానికి అని. మరి ఇప్పుడేంటి అసలు సీజనే లేదు, ఇదంతా అన్సీజను, మరి ఇలాంటి సమయంలో మీరు పెట్టారు అంటే అసలు నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి అని. సీజన్ అన్సీజన్ కాదు సార్, నేను అనాలనుకున్నాను, ఇక్కడ అంటున్నా. సీజన్ అన్సీజన్ కాదు సార్, మా విద్యార్థులు ఎప్పుడైనా కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు అని. అసలు మనం చేసేది వ్యాపారం అయితే కదా సీజన్ అన్సీజన్ గురించి. అవుట్ అండ్ రైట్ ఏంటంటే నంబర్ ఆఫ్ ప్రభుత్వ ఉద్యోగాలు. నేను 10వ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను, ఆన్ లీవ్ మీద 10వ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను. ఈ కోచింగ్ సెంటర్ పెట్టిన తర్వాత నా స్టూడెంట్ ఒకరు 1 ఇయర్లో 6 ఉద్యోగాలు కొట్టి చూపించాడు. 1 ఇయర్లో 6 ఉద్యోగాలు పెట్టాడు. ఈ సీజన్లో పోయిన సెప్టెంబర్లో 12వ తారీఖు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది. అది పూర్తయిన తర్వాత జరిగినటువంటి ఎగ్జామ్లో 4 ఉద్యోగాలు కొట్టి చూపించాడు మరొక బీటెక్ విద్యార్థి. సో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు. అట్లాంటి వాళ్ళను కోకొలలుగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమానికి ఈ టైటిల్ ని ఒక 4 ఆప్షన్స్ ఇవ్వమని అడగగానే ఆ 4గిట్లో నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. టైటిల్ ఇచ్చినటువంటి ఆకెళ్ళ రాఘవేంద్ర గారికి సభాపూర్వకంగా కృతజ్ఞతలు. ఇక మన ముందున్నది ఒక అనిశ్చితితో కూడినటువంటి కాలం, ఒక అన్సర్టెనిటీ ఉంది. ఏం జరుగుతుంది అనేటటువంటి ఒకానొక భయాందోళన ఉంది. గుర్తించాల్సింది ఏంటంటే గ్రూప్ 2 అభ్యర్థులు కాబట్టి ఈ గ్రూప్ 2 3 నెలలకు పరీక్ష జరిగినా 6 నెలలకు పరీక్ష జరిగినా సిలబస్లో ఏ మార్పు ఉండబోదు. ఏం మనం నేర్చుకుంటున్నామో అదే సిలబస్ మీద పరీక్ష జరుగుతుంది. కాబట్టి సిలబస్ మీద పూర్తి పట్టు సాధించి దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని రివిజన్ చేసి మనం రెడీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసము బయట విద్యార్థులకు ఉన్నటువంటి అనిశ్చితి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అవుట్ అండ్ రైట్ మనము ప్రిపరేషన్ పూర్తి చేసుకొని రెడీగా ఉండేసరికి ఎగ్జామ్ ఆటోమేటికల్గా మన దగ్గరికి వచ్చేస్తుంది. ఎగ్జామ్ పూర్తి చేసుకున్నామంటే మన ఉద్యోగం మన దగ్గరికి వస్తుంది. ఒకటే గుర్తుంచుకోవాలి, నోటిఫికేషన్ను వచ్చిన తర్వాత ప్రిపరేషన్ కాదు, నోటిఫికేషన్ రాకముందు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. అప్పుడు మనము నోటిఫికేషన్లో సక్సెస్ అవ్వగలుగుతాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెట్టినటువంటి వాళ్ళలో సక్సెస్ రేటు జస్ట్ 1% కూడా ఉండదు. 1% కూడా ఉండదు. అందుకే ముందుగా మీరు రెడీ అయ్యారు, ఆ రెడీ అవుతున్నారు, దాన్ని పూర్తి స్థాయిలో మనం సాఫల్యత చెందేంత వరకు కూడా ప్రిపరేషన్ ఆపేయొద్దు. రాజకీయపరమైనటువంటి అనిశ్చిత నిర్ణయాలు మిమ్మల్ని అనిశ్చితిలోకి నెట్టేటటువంటి బలహీనులుగా మీరు ఉండొద్దు. అవి మనం పొలిటీషియన్స్ కాదు, మనకు సంబంధం లేని విషయం. సో మనకు కావాల్సింది మనం చదువుకోవటమే మనకు కావాలి. దీనికి ఇతర నిర్ణయాలు వెనక ముందైనా రిక్రూట్మెంట్ జరగక మానదు, అవుట్ అండ్ రైట్ జరుగుతుంది. మాకెంత నమ్మకం ఉందంటే అందుకే ఈ నెల 20వ తారీఖు మరో కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని బట్టి నోటిఫికేషన్ వస్తుంది. అట్ ది సేమ్ టైము
రిక్రూట్మెంట్ జరుగుతుంది అనేటటువంటి విషయంలో ఇదే నేనెంత నమ్మకంగా ఉన్నానో దీన్ని బట్టే మీకు అర్థమై ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రిపరేషన్ నుంచి సైడ్కి రావద్దు. ప్రిపరేషన్ కొనసాగించాల్సిందే. మనము ఎగ్జామ్ అయ్యేంత వరకు కొనసాగించాలి. ఒకేసారి మంచి ఉద్యోగాన్ని కొట్టుకునేటటువంటి డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, లేదంటే ఏసీటీఓ కావచ్చు, ఇట్లాంటి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మన ముందు ఎదురు చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే మాత్రం మిమ్మల్ని మించినటువంటి దురదృష్టవంతులు ఎవరు ఉండరు. అవుట్ అండ్ రైట్ ఈ అవకాశాన్ని మనం సాధించాల్సిందే. సాధిస్తారనేటటువంటి నమ్మకం నాకుంది. ఎప్పటికప్పుడు మీకు వెన్నంటి మేము ఉంటాం. ఎప్పుడైనా కూడా మా ఫ్యాకల్టీ అంతా మీకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఏ డౌట్ వచ్చినా కూడా మీరు ఇన్స్టిట్యూట్కి రావచ్చు, ఫ్యాకల్టీని కలవచ్చు, వాళ్ళతో కావాల్సినటువంటి సలహా తీసుకోవచ్చు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీ అందరికీ సక్సెస్ అయ్యేంత వరకు కూడా మీ నాగార్జున స్టడీ సర్కిల్ మీ వెంట ఉంటుందని నమ్మండి. సో త్వరలో మన వెబ్సైట్ కూడా ఓపెన్ కాబోతుంది, nagarjunastudysircle.com అనేటటువంటి పేరుతో. దాంట్లోంచి మీకు ఏదైనా రిఫరెన్స్ పుస్తకాలు కూడా డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం కూడా దాంట్లో పెడుతున్నాం. ఏ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా దానికి మీరు ఈ వెబ్సైట్ నుంచి డైరెక్ట్ గా అప్లై చేసుకునేటటువంటి అవకాశం కూడా దాంట్లో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్ని జస్ట్ మీ ఐడి నెంబర్ తోటి మీకు అన్ని అందుబాటులోకి వస్తాయి. nagarjunastudysircle.com అనే పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. సో దీన్ని మీరు ఉపయోగించుకోండి, మీ మిత్రులకు ఉపయోగపడుతుంది. ఇది ఎప్పటికప్పుడు ఏ కొత్త ఎగ్జామ్ జరిగినా దానికి కీస్ అందుబాటులో ఉంచుతాం, నిపుణుల చేత దానికి కీ తయారు చేయిస్తాం, ఓల్డ్ పేపర్స్ అందుబాటులో ఉంచుతాం విత్ కీ. సో మోడల్ టెస్ట్ అందుబాటులో ఉంచుతాం. ఇవన్నీ కూడా మీకు మన స్టడీ సర్కిల్ ముందుకు తీసుకురాబోతుంది. వీటికి కావాల్సినటువంటి ఎనర్జీ అంతా మీరే. నిజానికి మేము రోజు రోజుకు ఇన్స్టిట్యూట్ అభ్యర్థుల మనసుల్లోకి వెళ్తుందంటే దానికి కారణం మన రెగ్యులర్ స్టూడెంట్స్, మన పాత స్టూడెంట్స్. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరున్నారు అంటే నేను చాలాసార్లు చెప్తాను, ఇక్కడ మన దగ్గర ఒక స్టూడెంట్ ఉండంటే ఆ స్టూడెంట్ అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చినటువంటి స్టూడెంట్ కాదు. మన స్టూడెంట్ ఉండంటే ఒక స్టూడెంట్ పంపితే వచ్చినటువంటి స్టూడెంటే. అలా ఇన్స్టిట్యూట్ ముందుకెళ్తుంది. మీరంతా మా వెనక ఉంటారని, మేమెప్పుడు మీ వెంటే ఉంటామని తెలియజేస్తూ అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు తమ తమ లక్ష్యాలను సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జాగ్రత్తలు తీసుకోవాలో జీవితంలో ఉద్యోగమే సంపాదించడమే కాదు, ఒక వ్యక్తిగా ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలో, ఎదిగిన తర్వాత మన ఎక్కడి నుంచి వచ్చాం, మన నేపథ్యం ఏంటి అనేది మర్చిపోకుండా అన్నీ గుర్తుంచుకొని అందరిచే మన్ననలు పొందే విధంగా ఎదగాలని మనందరినీ దీవించిన నాగార్జున సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మనకి ఎప్పటికీ అర్థం కాదు అనే సబ్జెక్ట్ని బోధించి మనకి సబ్జెక్ట్ వచ్చేలాగా బోధించిన సార్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. ఇప్పుడు ఇంకొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటిని శ్రీనివాస్ మరియు ప్రశాంత్ ఇద్దరు చూసుకుంటారు. ప్లీజ్ ప్రశాంతి అండ్ శ్రీనివాస్ గారు. విజయాన్ని చేరేటటువంటి మన సీనియర్కి నా తోటి మీకు అందరికీ నా హృదయపూర్వక మకరంద మందార వందన. మన సీనియర్ ఆల్రెడీ టీటీ జాబ్ కొట్టేశాడు కాబట్టి ఆయనకు మాత్రం నా అభినందన మందార మాల. ఇకపోతే నేను చనిపోయి మోన్ యాక్షన్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయండి. ఒక తండ్రి ఉంటాడు, 5 కొడుకులు ఉంటారు. వాళ్ళ ఇంట్లో మన మూర్తిగాడు పని మనిషి. పాపం 5 కొడుకులు కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు. మన మూర్తిగానికి మాత్రం శాలరీ పెంచడం లేదు. మూర్తిగా కొడుకులకు ఉద్యోగం రాయా నీ శాలరీ పెంచుతాను అంటాడు కొడుకు, అంత తండ్రేమో. మన మూర్తిగానికి ఒకరోజు ఆనందం ఎక్కువ అయిపోయినది. ఆనందం ఆనందం అని పాట పాడితే ఎగుతా అంటాడు. ఇక మన తండ్రి గారు వస్తున్నారు, ఏమి వచ్చి మస్తు విషయాలు ఉన్నాయి, ఏంటి సంగతి? అదేనండి బాబు గారు, మన కొడుకులు ఉన్నారు కదా, పెడుతుంది అంత గప్పు నా కొడుకు, నా కొడుకులు. అదేనండి ఎవరో ఒక కొడుకులు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా, నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా, మరి నాకు శాలరీ పెంచుతారు కదా, ఆ విషయం చెప్దాం వస్తే మీరు 4 కలికి ఎదురైనారు. అట్లా పోయి మన వాళ్ళందరూ నిలబెట్టారా పో, ఫస్ట్ అని రమ్మ పో అని మూర్తి వెళ్ళాడండి. నెక్స్ట్ మన 5గురిలో పెద్దవాడైనటువంటి మన ఆచార్య వచ్చాడు, ఇలా స్టార్ట్ చేస్తున్నాడు. నమస్కారం అండి. మనం నిన్నటి వరకు నోటిఫికేషన్స్ వస్తాయో రావో అనేటువంటి ఆందోళనలో ఉన్నాం. ఇక ఈరోజు విషయానికి వస్తే
అభిలషణీయ వర్గాల సమాచారం ప్రకారం ఖచ్చితంగా నోటిఫికేషన్స్ విడుదలవుతాయండి. ఇక ఎలా జాబ్ సంపాదించుకోవాలనే విషయంపై మనం ఒక ప్రణాళికను రూపొందించుకుందాం. ఆ ప్రణాళిక యొక్క ఫలితాలపై ఒక కమిటీని నియమిద్దాం. దాని ఫలితాలను వచ్చే సంవత్సరం చూద్దాం. ఈ కమిటీ సభలో కూడా 5 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉంటుంది పంచవర్ష ప్రణాళిక. ఏళ్ళ వస్తుందయ్యా, వస్తుంది. మన ప్రణాళికలో ఎన్నో చేస్తుంది, అన్నీ వస్తున్నాయా? ఇది అంటే మీ కాలంలో మా కాలంలో తేడా లేదా? మీ కాలంలో ఆంజనేయ దేవి సీతాదేవిని దండ పెట్టిండ్రు, మరి మా వాళ్ళు నయనతార నుంచి పెడతారా? ఏమలే పో పోయి మంచి ప్రిపేర్గా పో. మన రెండో కొడుకు దగ్గరకు వస్తున్నాడండి. మన రెండో కొడుకు రవికుమార్. ఏం శివకుమారు యాదవ్ వచ్చింది బండి దుర్మార్గుడా. నా పేరు శివకుమార్ కాదు, రవికుమార్. పోయింది మాత్రం బిడ్డు తప్పే పెట్టావు. నాన్నగారు మీరేదైనా ఇచ్చారా? లేదు లేదు ఇచ్చారు కదా, పర్లేదు చెప్పండి ఇచ్చారు కదా. నిన్నే తిడతాం బిడ్డ. పోయి ఈసారి బిడ్డ తప్పి పెట్టకుండా నాతో తిప్పి తినకుండా మెట్లుగా నిలకుండా మంచిగా రాసిరా. ఇక మన మూడో కొడుకు దగ్గరకు వస్తున్నానండి. మూడో కొడుకు మన నరసింహ. యాదానికి వచ్చినా ప్రిపరేషన్ చూడలే. నువ్వు చూడలే ప్రిపరేషన్ యాదానికి వచ్చినావా? మా సార్ చెప్పారు విద్యార్థి ఈ ఖర్చు వల్ల కూడా ఖర్చుకు ఏదొచ్చినా అంటే తీరా చూసి ఏ డ్యూటీ చెప్పడం అనుకుంటే నాకేం చెప్తా ఎగ్జామ్ చేసిన హాల్లో కుర్చీలో అని డ్యూటీ పట్ల చేసినా. ఓకే నాన్నగారు. మన నాలుగో కొడుకండి దేవరాజు. జ్ఞాన్ అయ్యా జ్ఞాన్ చేస్తున్నా ప్రిపరేషన్ చేస్తున్నా. అట్నా 3 ఏళ్ళ నుంచా ప్రిపరేషనా? అవునండి. దిక్కులే పడుతుంది గప్పు నా మూర్తిగాడు బాబూజీ తగ్గించు అంటున్నాడు. నీకు ఇచ్చలేదు వాడికి ఇస్తలే, నువ్వు గమ్మును చూస్తావు ఇంట్లో. లేదండి, ఈసారి నేను చేపట్టబోయేటువంటి ప్రిపరేషన్ అనేది మీరు అతల వితల సుతల మహాతల లోతల పాతాల లోకాలలో ఎక్కడ విన్నటువంటి మహోన్నతమైనటువంటి ప్రిపరేషన్ నేను కృష్ణంలో విజయం సాధించి 3 సంవత్సర సమర పరీక్ష లిఖిత అపరాధ విజయ నేను ఉండి గప్పు నాకు తింటున్నాడు అర్థం కదా. ఈ విషయాన్ని మీరు గమనించినట్లయితే నేను ఇప్పుడు చేపట్టేటువంటి ఈ ప్రిపరేషన్ మీకు అర్థం కాదండి. మనం మళ్ళీ వేరే హిస్టరీ గురించి తెలిసినప్పుడు అక్కడ అర్థం అవుతుంది. చాలా కన్ఫ్యూజన్ అండి. హిస్టరీ అంటేనే ఒక మిస్టరీ. నీ మిస్టరీ ఎప్పుడు పెట్టుకుంది నాకు మాత్రం అర్థం కాలే. మంచిగా వదుకోపో. మన సిస్టర్ చేరువాడు చాలా యంగెస్ట్ బాయ్, మంచి ఉసారి ఉన్నాడు పొరగాడు. ఏం రద్ది గప్పు పడిస్తాడవే. ప్రిపరేషన్ మాత్రం మాత్రం మాకు అంతే కావాల్సింది. ప్రిపరేషన్ అవుతుంది పీకలు పోయి, అంతేగాని ప్రిపరేషన్ మాత్రం వదిలిపెట్టాకు. లేదు లేదు ఈసారి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఒకవేళ రాకపోయినట్టయితే వచ్చిపోడు వస్తుంది. ఈ సంబరాలకి తక్కువ లేదు. రేపు డబ్బు నా కొడక. ఈసారి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఈసారి ఖచ్చితంగా ఒక డిప్యూటీ తహసీల్దారు, ఒక ఎక్స్చేంజ్ చేస్తారు, ఒక సబ్ రిజిస్టారు, ఒక మున్సిపల్ కార్పొరేషనరు, వీళ్ళు 5 మంది వరకు మన ఇంట్లో ఉండాలి. ఫస్ట్ ఎమ్మెల్యే ఇప్పుడు నాకే రావాలి. పోరి మంచిగా పోయి ఏదో ఒక కోచింగ్ ఇస్తుంటే జాయిన్ కాపోరి అని చెప్పి తండ్రి వెళ్ళిపోయాడండి. ఇక మన 5 అన్నదమ్ములు పాపం చాలా దిగాలుగా ఉన్నారు. ఏ ఇన్స్టిట్యూట్ చేద్దామని ఆలోచించి చివరికి పెద్దవాడు ఇలా మాట్లాడుతున్నాడు అనమాట. మన ఆచార్య
अरे भाई ग्रुप सर्किट इजी है प्रिपरेशन किसके होगा लेला प्रिपरेशन किसके होगा लेला అదేదో నాకు भाई ఎగ్జామినేషన్ హాల్ పోయేంత వరకు మనతో కాన్ఫిడెన్స్ పోతాం కూర్చుంటాం పేపర్ చూస్తే సినిమా చూస్తే ఏమంటారు అంతా చూస్తాం మనోడు ఖర్చు తీసి చెమట ఎట్లా చెమట మనోడికి మొదలవుతుంది సల్లసల్లగా మెల్లమెల్లగా పేరు కాడ నెంబర్ వేస్తాడు నెంబర్ కాడ పేరు వేస్తాడు గీకి గీకి గప్పు గప్పు చేసేస్తాడు చిట్టు చూస్తే జాబ్ కాదు పేపర్ ఇన్వాలిడ్ అవుతుంది అంతే కదండి న్యాచురల్లీ మన రెండోవాడు అంటున్నాడండి లేదు లేదు ఆయన ఎవరో పెద్ద ఆచార్య బోధనా శాస్త్రానికే పితామహుడంట నిరుద్యోగుల పాలిటీ ఆశోద్యోగంట ఫలానా ఆర్టికల్ ప్రకారం మనం ఖచ్చితంగా ఆయన ఇంట్లోనే జాయిన్ అయ్యాం ఆచార్య అనే పేరు ఒకటే తక్కువ మొత్తానికి ఆచార్య నాగార్జునుడు అంతటి వాడంట ఈసారి మనం గీడనే ఉంటాం మీ ఇష్టం రాష్ట్రం మన దేవరాజు ఇలా చెప్తున్నాడండి ఈ విషయం మీరు గమనించినట్లయితే మన ఇన్స్టిట్యూట్ కి పక్క ఇన్స్టిట్యూట్ కి కనపడరాయికి ఐశ్వర్యానికి తేడా ఆ విషయం కోసం వస్తున్నారనమాట ఇలాగా మహోన్నతటువంటి నిర్ణయం ఇస్తున్నారు ఖచ్చితంగా మనం వెళ్ళి నాగార్జున స్టడీ సర్కిల్ జాయిన్ అవుతాం మన నాగార్జున గారు ఇలా క్లాస్లో చెప్పిస్తున్నారండి ఈసారి ఎలాగైనా సరే నోటిఫికేషన్స్ లో మనం ఉద్యోగం సంపాదించి జీవన ప్రమాణ స్థాయిని పెంచి పొదుపులు పెంచి తద్వారా ఉత్పత్తులను సేకరించి పెంచి అంతర్జాతీయ చెల్లింపు దేశంలో లోటును పూడుకొని విలువలు వేసుకొని తోడ్పడాలని అర్థమైంది దిగువ రాస్తున్నాం చురుకైన విద్యార్థులు ఒకసారి ఖచ్చితంగా సర్టిఫికేట్ వస్తారు ఎక్కడ డిఈటి పోస్ట్ లో అవునా కదండి మీరంతా చురుకైన విద్యార్థులే కదా